అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి బైడెన్ని తప్పిస్తారు, వాళ్ళ పార్టీకి సంబంధించి గతంలో అధ్యక్షుడిగా చేసిన ఆయన భార్యని నుంచోబెడుతున్నారు అన్నటువంటి ప్రచారం. వైట్ హౌస్ కూడా ఆయన్ని తిరస్కరిస్తున్నది అన్నటువంటి అంశాన్ని ముగింపు పలికేటటువంటి దిశగా బైడెనే కొనసాగబోతున్నారు అన్నటువంటి చెప్తున్నారు. డొనాల్డ్ ట్రంప్తో జరిగిన సంవాదంలో పేలవమైన పనితీరు కారణంగా అధ్యక్ష ఎన్నికల పని తప్పుకోవాలని ఒత్తిడిని ఎదుర్కొంటున్న అమెరికా అధ్యక్షుడు బైడెన్ తాను వెనక్కి తగ్గకపోవచ్చునన్న సంకేతాలను ఇచ్చారు. వార్ధక్యంతో వచ్చిన తన ఇబ్బందులను ఆయన అంగీకరించారు. అయితే నిజాలు మాట్లాడడం ఒకటే తనకు తెలుసన్నారు. త్వరలో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున ట్రంప్, డెమోక్రాటిక్ పార్టీ పక్షాన అభ్యర్థిత్వాన్ని బైడెన్లు ఆశిస్తున్నటువంటి నేపథ్యంలో గురువారం రాత్రి అట్లాంటాలో వీళ్ళిద్దరి మధ్య 90 నిమిషాల పాటు జరిగిన సంవాదంలో బైడెన్ పలుమార్లు తడబట్టడం, ఈ నేపథ్యంలో ఆయన అభ్యర్థిత్వం మీద సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో బైడెన్ కుటుంబ సభ్యులు ఆదివారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అందులో భార్య జిల్, కుమారుడు హంటర్, మనుషులు సహా పలువురు పాల్గొన్నారు. మరోసారి అధ్యక్ష పదవిని దక్కించుకోవడానికి పోరాటాన్ని కొనసాగించాలని బైడెన్కి వాళ్ళంతా సూచించినట్టు వార్తలు వచ్చినాయి. బాసటగా ఉంటామని వాళ్ళందరూ కూడా హామీ ఇచ్చారు. కాబట్టి ఆయన అయితే వైదొలగడు.